జయ శ్రీమన్నారాయణ. పాంచజన్య శతకము 3వ శ్లోకము. యత్ప్రాంతేన స్పృశంత్యై ధ్రువమమలమతిం బాలకం పంచవర్షం. యత్ప్రాంతేన స్పృశంత్యై ధ్రువమమలమతిం బాలకం పంచవర్షం. అజ్ఞాతజ్ఞేయభాగాన అగ్నఘ వితతి హరాన్ శ్రీష సంప్రాప్తిహేతూన్ అప్రత్యం శాశ్వతం తత్పదమజితమదాత్ వాసుదేవః ప్రహృష్టః సోయం పాథితోదిజన్నామ దిశతు పదం శాశ్వతం పారమేష్ఠ్యం. పాంచజన్య శతకంలోని 3వ శ్లోకానికి అర్థాన్ని వివరించుకున్నట్లయితే, 5 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ధ్రువుడు తపస్సు చేయగా పరమాత్మ పరవాసుదేవుడైనటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఏ శంఖస్పర్శతో ధ్రువుని యొక్క పాపములన్నింటినీ కూడా పోగొట్టి భగవత్ప్రాప్తికి హేతు అయినటువంటి ఇతరులకు ఎవరికి కూడా తెలిసికొన శక్యము కానటువంటి అమితమైనటువంటి జ్ఞానమును ధ్రువునకు శంఖము ప్రసాదించాను, శంఖము కలుగజేశాడు. శాశ్వతమైనటువంటి నిత్య నూతనమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానమును అధిష్ఠించేలాగా శంఖము చేశాను. ఆ శంఖము నాకు కూడా శాశ్వతమైన పరమపదమును ప్రసాదించుగాక అని 3వ శ్లోకంలో మనకు అర్థాన్ని పరిగ్రహిస్తుంది. జయ శ్రీమన్నారాయణ.